లో ఏఎంహెచ్. సో ఇన్ఫర్టిలిటీ కపుల్‌లో ఆడవాళ్ళలో ఏఎంహెచ్ అనే టెస్ట్ చేస్తాము. ఏఎంహెచ్ తక్కువ ఉందన్నారు అని కొందరు గాబరా పడిపోతుంటారు. మరి ఐవీఎఫ్‌కెళ్ళాలా అని భయంతోటి వస్తుంటారు. ఏఎంహెచ్ అనే టెస్ట్ ఒక ఓవరీస్‌లో ఎంత నిలువ ఉంది, అండాల నిలువ ఎంత వరకు ఉంది అన్నది అసెస్ చేస్తుంది. సో ఒక ఏఎంహెచ్ టెస్టే కాదు, దాంతో పాటు ట్రాన్స్‌వెజనల్ సోనోగ్రఫీ చేసి ఓవరీస్ లోపల ఎన్ని ఫాలికల్స్ కనపడుతున్నాయి అన్నది అంచనా వేసి, అవునమ్మా నీకు తక్కువ ఉంది ఓవేరియన్ రిజర్వ్ అన్నది చెప్తుంటాం. సో లో ఏఎంహెచ్ అంటే నార్మల్‌గా సమ్‌వేర్ బిట్వీన్ 1.5 to 3.5 ఆర్ 4 ఈస్ కన్సిడర్డ్ నార్మల్. సో 1.5 కంటే తక్కువ ఉంటే కొద్దిగా బార్డర్ లైన్ తక్కువే అని చెప్తాము. 1 కంటే తక్కువ ఉంటే చాలా తక్కువ. కొందరికి లెస్ దాన్ 0.5 ఉంటది. ఇంకా అతి తక్కువ అది. డెఫినెట్‌గా వాళ్ళకు ఒవేరియన్ రిజర్వ్ తక్కువుంది, ఛాన్సెస్ తక్కువున్నాయి. కానీ నిజంగా అసలే నీకు ఛాన్స్ లేదు, ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశమే లేదు అన్నది అసలే కాదు. ఎందుకంటే చాలా సార్లు వీళ్ళకి జస్ట్ కొన్ని డీహైడ్రోఏపీ అండోస్టిరాన్ అనేది ఒక టాబ్లెట్స్ పెడుతుంటాము. ఆ టాబ్లెట్స్, ఒక యాంటీ ఆక్సిడెంట్స్, కోఎంజైమ్ క్యూ ఇట్లాంటివి పెట్టినప్పుడు కొందరికి మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో అగైన్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఏజ్. చాలా సార్లు ఏజ్ 35 అబోవ్ ఉండి లో ఏఎంహెచ్ ఉంటే ఒకలాగా ఉంటాయి రిజల్ట్స్. 35 కంటే లోపల నుండి ఆర్ 30 లోపల నుండి ఏఎంహెచ్ తక్కువ ఉంటే ఒకలాగా. సో ఆల్వేస్ లో ఏఎంహెచ్ విత్ లెస్ ఏజ్, తక్కువ ఏజ్ తక్కువ ఏఎంహెచ్ ఆల్వేస్ బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అట్లా అని 35 వాళ్ళకు ఉండదా అంటే అట్లా కూడా కాదు. అంటే ఇండివిజువలైజ్ చేయాల్సి వస్తుంది. సో దీనికి కొంచెం ఎక్స్పీరియన్స్ కానీ, ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ తోటి వి షుడ్ అడ్వైజ్ దెమ్ ప్రాపర్లీ. అంటే లో ఎంహెచ్ అనగానే గాబరా పడిపోవద్దు, అట్లా అని ట్రీట్మెంట్ ఆపుకోవద్దు, అట్లా అని తొందరగా ఐవీఎఫ్కి వెళ్ళిపోదామా అన్న తొందరలో కూడా ఉండొద్దు. నా ఎక్స్పీరియన్స్లో అయితే యూజువల్గా లో ఏఎంహెచ్ మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ నార్మల్ ఉన్నాయంటే వీళ్ళకి న్యాచురల్గా వచ్చే ప్రెగ్నెన్సీ బెటర్ అనిపిస్తుంది. ఆర్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చి వెయిట్ చేసి చూడడం. ఒక 3-4 మంత్స్లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదంటే అప్పుడు ఐయుఐ ఐవీఎఫ్కి వెళ్ళడం. ఎందుకంటే ఐవీఎఫ్లో మనకి ఎక్కువ ఎగ్స్ కావాలా, న్యాచురల్లో 1 egg ఈజ్ ఇనఫ్. ఆర్ కొద్ది స్టిమ్యులేషన్ ఇచ్చి ఐయుఐ చేయడం బెటర్.